ఇప్పుడు ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ ఐడెంటిటీస్ నేర్చుకుందాం. ఓకే, ఈ లెసన్లో మనకి 4 మార్క్స్ 2 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు మనం 4 మార్క్స్ సమ్స్ చెప్పుకుందాం. ఓకే ఓకే ఇప్పుడు మనం దాంట్లో మన ఫాస్ట్ ట్రాక్ బుక్లో సెకండ్ సమ్ చూద్దాం. ఏమి ఇచ్చారంటే వాళ్ళు ఇఫ్ A, B, C are angles of triangle when then prove tan A plus tan B plus tan C equal to tan A into tan B into tan C. ఇది ఫస్ట్ ప్రూవ్ చేయమన్నారు. సెకండ్ది ఏంటంటే cot A cot B ప్లస్ cot B ఇంటూ cot C ప్లస్ cot C cot A ఈక్వల్ టు 1. ఇది ప్రూవ్ చేయాలి. అంటే ఫస్ట్ ఇది ప్రూవ్ చేయాలి మనం. ఇది ఫస్ట్ సమ్, ఇది సెకండ్ సమ్ దీంట్లోనే. ఇప్పుడు సొల్యూషన్ రాద్దాం. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఏమన్నారు మనకి A ప్లస్ B ప్లస్ C ఆర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ అన్నారు. అంటే ఒక ట్రయాంగిల్ ఉంది, దాంట్లో A B C అంటే ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. మనం ట్రయాంగిల్లో ఎప్పుడైనా ఏని బీని సిని యాడ్ చేస్తే 180 డిగ్రీస్ వచ్చింది ఎప్పుడైనా, ఏ ట్రయాంగిల్ అయినా, ఎటువంటి ట్రయాంగిల్ అయినా. కాబట్టి A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు 180 అంటే పైయేగా, అంటే పై రాస్తున్నాం. అంటే ఈ మూడింటిని ఏ ట్రయాంగిల్లో అయినా ఈ మూడింటిని యాడ్ చేస్తే 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 డిగ్రీస్ వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు నేను A ప్లస్ B ఇక్కడ ఉంచేసి C నడు పంపిస్తాను. అప్పుడు పై మైనస్ C అవుద్ది. ఇప్పుడు మనం ఫస్ట్ దాంట్లో కనుక్కోవాలి కదా. ఫస్ట్ దాంట్లో ఏముంది, ట్యాన్ ఉంది మొత్తం. కాబట్టి ట్యాన్ ఆన్ బోత్ సైడ్స్ అని రాయాలి. ఓకే, ఇప్పుడు ట్యాన్ ఇంటూ ఇది A ప్లస్ B రాయాలి ఈక్వల్ టు ట్యాన్ పై మైనస్ C రాయాలి. ఓకే, ట్యాన్ A ప్లస్ B ఫార్ములా ఏంటి, ట్యాన్ A ప్లస్ ట్యాన్ B బై 1 మైనస్ ట్యాన్ A ఇంటూ ట్యాన్ B. ఇది ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ట్యాన్ A ప్లస్ B అంటే ట్యాన్ A ప్లస్ ట్యాన్ B బై 1 మైనస్ ట్యాన్ A ట్యాన్ B ఈక్వల్ టు పై మైనస్ అంటే ఏ క్వాడ్రెంట్ చూడండి. ఇక్కడ 0 డిగ్రీస్, ఇక్కడ పై బై 2, ఇక్కడ పై, ఇక్కడ 2π/3. ఓకే, 0 డిగ్రీసే కాకుండా ఇక్కడ 2π కూడా ఉండిద్ది. ఓకే, పై మైనస్ అంటే ఇది ఫస్ట్ క్వాడ్రెంట్, ఇది సెకండ్ క్వాడ్రెంట్, ఇది థర్డ్ క్వాడ్రెంట్, ఇది ఫోర్త్ క్వాడ్రెంట్. ఫస్ట్ క్వాడ్రెంట్లో ఆల్ పాజిటివ్, దీంట్లో సైన్ కొసీకెంట్ మాత్రమే పాజిటివ్, దీంట్లో ట్యాన్ కాట్ పాజిటివ్, దీంట్లోకి వచ్చేటప్పటికి ఫోర్త్ క్వాడ్రెంట్లో కాస్ సీకెంట్, కాస్ థీటా సీకెంట్. ఇప్పుడు పై మైనస్ అని ఉంది ఇక్కడ, ఇది ఎగ్జాంపుల్గా ఇదంతా రఫ్ మనకి. పై మైనస్ అంటే పై మైనస్, ఇక్కడ పై మైనస్ C అని ఉంది. పై మైనస్ అంటే సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ కొసీకెంట్ మాత్రమే పాజిటివ్, కానీ ఇక్కడ ట్యాన్ ఉంది కాబట్టి నెగిటివ్ పెట్టాలి, మైనస్ పెట్టాలి. అంటే ట్యాన్ C మైనస్ ట్యాన్ C అని రాయాలి. ఓకే, ఇదంతా రఫ్. ఓకే, ఇప్పుడు మనం ఈ డినామినేటర్ 1 మైనస్ ట్యాన్ A ఇంటూ ట్యాన్ B నడు పంపిస్తే ఏమైద్ది, ఇంటూ అయింది. అంటే ట్యాన్ A ప్లస్ ట్యాన్ B ఈక్వల్ టు మైనస్ ట్యాన్ C ఇంటూ ఇది అటు సైడ్ ఇంటూ అయింది కాబట్టి 1 మైనస్ ట్యాన్ A ఇంటూ ట్యాన్ B. ఓకే, ఇప్పుడు ట్యాన్ A ప్లస్ ట్యాన్ B ఈక్వల్ టు మైనస్ ట్యాన్ C అంటే ట్యాన్ Cతో లోపల దీన్ని మల్టిప్లై చేయాలి. మైనస్ ట్యాన్ C ఇంటూ 1 మైనస్ ట్యాన్ C, మైనస్ ట్యాన్ C ఇంటూ ట్యాన్ A ఇంటూ ట్యాన్ B, మైనస్ మైనస్ ప్లస్ అయ్యేది కాబట్టి ప్లస్ ట్యాన్ A ఇంటూ ట్యాన్ B ఇంటూ ట్యాన్ C. ఈ ట్యాన్ Cతో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేసాం, 1ని ఈ ట్యాన్ A ట్యాన్ Bని. మైనస్ ట్యాన్ C ఇంటూ 1 మైనస్ ట్యాన్ C, మైనస్ ట్యాన్ C ఇంటూ దీన్ని
ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు మైనస్ tan c అటు పంపిస్తున్నాం. tan a ప్లస్ tan b ప్లస్ tan c ఈక్వల్ టు tan a tan b tan c. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏం లేదు, మనం వాళ్ళు ఇచ్చిన ఈ హింట్తో దీన్ని ప్రూవ్ చేసేసాం. మనం ఇక్కడ ఏం లేదు, a ప్లస్ b ప్లస్ c ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అన్నారు. అంటే ఏబిసి అనేది ట్రయాంగిల్కి యాంగిల్స్ అంట. ఈ మూడింటిని యాడ్ చేస్తే 180 వచ్చింది. రాస్తున్నా, a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180. 180 అంటే పై అని మనకి తెలుసు, రాసాం. ఇక్కడ మనం c నడు పంపిస్తున్నాం, పై మైనస్ c. అంటే మనం సమ్ము ప్రాసెస్ ఇలానే చేయాలి. ఓకే, పై మైనస్ c అయింది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కనుక్కోవాలి మనం. అంటే ఫస్ట్ దాంట్లో tan ఉంది కాబట్టి tan ఆన్ బోత్ సైడ్స్ అంటారు. tan a ప్లస్ b ఈక్వల్ tan పై మైనస్ c. tan a ప్లస్ b అంటే tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b ఈక్వల్ టు పై మైనస్ సెకండ్ క్వాడ్రంట్ tan నెగిటివ్ కాబట్టి మైనస్ పెట్టా, tan c రాసేసా. అంటే ఈ డినామినేటర్లో అటు పంపించామనుకో, ఇక్కడ ఇంటూ అయింది. మైనస్ tan c ఇంటూ 1 మైనస్ tan a ఇంటూ tan b. ఓకే, tan a ప్లస్ tan b ఈక్వల్ టు మైనస్ tan cతో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తాను. మైనస్ tan c ప్లస్ tan a ఇంటూ tan b ఇంటూ tan c. ఓకే, ఇది వచ్చేసింది. ఓకే, ఇప్పుడు అదే సమ్ములో సెకండ్ది. ఓకే, ఇప్పుడు మనం వాళ్ళు ఇచ్చింది ఇది ప్రూవ్ చేయాలి మనం. ఓకే, వాళ్ళు ఇచ్చిన హింట్ తీసుకుందాం. 1 ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు పై అని మనకి తెలుసు. అంటే c నడు పంపించాలి. ఇది కూడా సేమ్ అట్లానే a ప్లస్ b ఈక్వల్ టు పై మైనస్ c. ఇక్కడ మనకి కాట్ ఉంది మొత్తం కాబట్టి కాట్ ఆన్ బోత్ సైడ్స్ అని రాయాలి. ఓకే, అంటే కాట్ a ప్లస్ b ఈక్వల్ టు కాట్ పై మైనస్ c. కాట్ a ప్లస్ b అంటే మనకి ఫార్ములా ఇది, cot a cot b మైనస్ 1 బై cot a ప్లస్ cot b. ఇది మనకు cot a ప్లస్ b అంటే cot a cot b మైనస్ 1 బై cot a ప్లస్ cot b ఈక్వల్ టు పై మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో cot నెగిటివ్ కాబట్టి మైనస్ పెట్టే cot c. ఓకే, ఈ డినామినేటర్ అటు సైడ్ వెళ్తే ఇంటూ అయింది. అంటే ఇది మామూలుగా రాసేస్తున్నా, cot a cot b మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ cot c ఇంటూ, అంటే ఈ డినామినేటర్ సైడ్ అయితే ఇంటూ అయిందిగా కాబట్టి cot a ప్లస్ cot b. ఇది మామూలుగా రాసేస్తున్నా, cot a cot b మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ cot cతో ఈ మొత్తం మల్టిప్లై చేస్తున్నా. మైనస్ cot c ఇంటూ cot a మైనస్ cot c ఇంటూ cot a ప్లస్ మైనస్ cot c ఇంటూ cot b. అంటే మైనస్ ప్లస్ మైనస్ అయింది కాబట్టి మైనస్ cot b ఇంటూ cot c. ఓకే, ఇప్పుడు మనం ఈ -1 అటు పంపించి ఈ మొత్తాన్ని అటు పంపిద్దాం. ఓకే, అంటే cot a ఇంటూ cot b మైనస్ cot c అటు సైడ్ వెళ్తే ప్లస్ cot c cot a అయితే cot c cot a మైనస్ cot b cot c అటు సైడ్ వెళ్తే ప్లస్ cot b cot c అయితే ఈక్వల్ టు -1 అటు సైడ్ వెళ్తే +1 అయితే. ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేయమనేది మనకు వచ్చేసింది. cot a cot b cot a cot b cot b cot c, ఇక్కడ cot b cot c ఉంది. cot c cot a అంటే cot c cot a ఈక్వల్ టు 1 1. ఓకే, ఏం లేదు, వాళ్ళు ఇచ్చిన హింట్ తీసుకున్నా. ఇక్కడ c నడు పంపించా, కాట్ ఉంది కాబట్టి మొత్తం కాట్ ఆన్ బోత్ సైడ్స్ అని రాసా. cot a ప్లస్ b అంటే cot a ఇంటూ cot b మైనస్ 1 బై cot a ప్లస్ cot b ఈక్వల్ టు పై మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాట్ నెగిటివ్ కాబట్టి మైనస్ పెట్టే cot c రాసేసా. ఇప్పుడు ఈ డినామినేటర్లో ఉన్నదాన్ని అటు పంపిస్తున్నాం. అంటే డినామినేటర్ అటు సైడ్ వెళ్తే ఇంటూ అయింది కాబట్టి cot a cot b మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ cot c ఇంటూ cot a ప్లస్ cot b. cot a cot b మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ cot cతో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తున్నాం. cot c cot a మైనస్ cot c cot b. ఓకే, ఇప్పుడు నేను మైనస్ cot c cot a అటు పంపిస్తున్నా, మైనస్ cot b cot c అటు పంపిస్తున్నా, -1 అటు సైడ్ పంపిస్తున్నా. ఇప్పుడు ఇది అటు సైడ్ అయితే ప్లస్ అయింది, ఇది కూడా అటు సైడ్ అయితే ప్లస్ అయింది. -1 అటు సైడ్ అయితే +1 అయింది. ఓకే, ఇప్పుడు ఫాస్ట్ బుక్లో 6th సమ్ చూద్దాం. అదేంటంటే మనకి sin α ప్లస్ బీటా బై
సైన్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇది ఇచ్చేసి దెన్ ప్రూవ్ దట్ ఏ tan బీటా ఈక్వల్ టు బి tan ఆల్ఫా. ఓకే, ఇక్కడ నేను మధ్యలో ఉన్న సమ్స్ ఎందుకు చెప్పలేదంటే అవి కొంచెం పెద్దగా ఉంటే ఈ ఈ వీడియోలో కొంచెం చిన్నగా ఉన్న సమ్స్ చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు 6th సమ్ కొంచెం చిన్నగా ఉండేది కూడా దీనిలో చెప్పేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారంటే సైన్ ఆల్ఫా ప్లస్ బీటా బై సైన్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఇచ్చారు. దెన్ ప్రూవ్ దట్ ఏ tan బీటా ఈక్వల్ టు బి tan ఆల్ఫా అన్నారు. కాబట్టి ఫస్ట్ సొల్యూషన్ గివెన్ అని పెట్టి వాళ్ళు ఇచ్చింది రాసేసుకోవాలి. సైన్ ఆల్ఫా ప్లస్ బీటా బై సైన్ ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి. ఇక్కడ మనకి ఈ సమ్ము చూడంగానే మనకి ఏం గుర్తు రావాలంటే కాంపోనెండో అండ్ డివిడెండో రూల్. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మనం ఏ బై బి తీసుకున్నాం అనుకోండి. కాంపోనెండో డివిడెండో రూల్ అంటే న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. అంటే ఇప్పుడు ఏ బై బి కాదు, న్యూమరేటర్ని ఇట్లా తీసుకున్నాను, న్యూమరేటర్ బై డినామినేటర్ అని ఉంది. అంటే పైన ఉంటే న్యూమరేటర్, కింద ఉంటే డినామినేటర్ కదా, మనకి తెలుసు కదా అది. కాబట్టి కాంపోనెండో డివిడెండో రూల్ ఎలా రాస్తామంటే న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. ఇది కాంపోనెండో డివిడెండో రూల్ అంటే మనకి. కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ అంటే ఇప్పుడు సపోజ్ న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంది అంటే ఏ బై బి అనే తీసుకుందాం. సపోజ్ ఏ బై బి అని, ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. అంటే కాంపోనెండో డివిడెండో రూల్ రాయమన్నారు మనకి. అంటే న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్, న్యూమరేటర్ ఏంటిది ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి. దీన్నే కాంపోనెండో డివిడెండో రూల్ అంటారు. ఓకేనా, అంటే న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్, దీన్నే కాంపోనెండో డివిడెండో రూల్ అంటారు. కాబట్టి మనం దీనికి అప్లై చేయాలి. ఇక్కడ మనకి రఫ్గా తీసుకున్న దీన్ని అంటే కాంపోనెండో డివిడెండో రూల్ని ఈ మొత్తానికి అప్లై చేయాలి. అంటే న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ అంటే సైన్, న్యూమరేటర్ అంటే సైన్ ఆల్ఫా ప్లస్ బీటా, సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా మైనస్ బీటా. ఓకే, న్యూమరేటర్ అంటే సైన్ ఆల్ఫా ప్లస్ బీటా, డినామినేటర్ అంటే సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ అంటే సైన్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఇక్కడ కూడా అంతే ఏ ప్లస్ బి అంటే కాంపోనెండో డివిడెండో రూల్ చేయాలి. అంటే ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి మైనస్ ఏ మైనస్ బి. అంటే న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్, న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. న్యూమరేటర్ అంటే ఏ ప్లస్ బి, డినామినేటర్ అంటే ఏ మైనస్ బి. ఓకే, ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఇక్కడ మనకి సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి అనే ఫామ్లో ఉంది. అంటే మన ఫార్ములా ఏంటి, ఇక్కడ రాస్తున్నాను, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి అంటే 2 సైన్ ఏ కాస్ బి అనేక మనకి ఫార్ములా. అదే ఇప్పుడు సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి అంటే మన ఫార్ములా ఏంటి, 2 కాస్ ఏ సైన్ బి. ఇక్కడ మనకి ఈ రెండు ఫార్ములాస్ ఇక్కడ వాడతాం మనం. ఓకే, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి, ఏ అంటే ఆల్ఫా, బి అంటే బీటా, అంటే 2 సైన్ ఏ కాస్ బి. కాబట్టి 2 సైన్ ఆల్ఫా కాస్ బీటా
బై సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి అనే ఫామ్లో ఉంది. కాబట్టి 2 cos ఏ సైన్ బి అంటే 2 cos ఆల్ఫా సైన్ బీటా ఓకే ఈక్వల్ టు ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోయి ఏ ప్లస్ ఏ అంతా 2a బై ఏ ప్లస్ బి మైనస్ ఇక్కడ ఏ ప్లస్ బి రాస్తున్నా -1 ప్లస్ మైనస్ ఇంటూ ఏ మైనస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ బి ప్లస్ బి ఇటు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మనం సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇలా రాస్తున్నా సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా బై సైన్ బీటా ఈక్వల్ టు 2a బై ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయి బి ప్లస్ బి అంతా 2b ఇటు క్యాన్సిల్ అయిపోతాయి. సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా అంటే tan ఆల్ఫా ఇంటూ కాస్ బీటా బై సైన్ బీటా అంటే కాట్ బీటా ఈక్వల్ టు ఏ బై బి ఓకే ఇక్కడ ఉన్నదాన్ని మళ్ళీ వెనకాల రాస్తున్నాను, ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి tan ఆల్ఫా ప్లస్ కాట్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ బై బి అదే ప్లస్ కాదు ఇంటూ tan ఆల్ఫా ఇంటూ కాట్ ఆల్ఫా. ఓకే ఇప్పుడు నేను కాట్ ఆల్ఫాని ఏం చేస్తున్నానంటే ట్యాన్గా మారుస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్లో మనకి ఏం ప్రూవ్ చేయమన్నారు, ఏ ట్యాన్ బీటా ఏ బీ ట్యాన్ ఆల్ఫా ప్రూవ్ చేయమన్నారు. కాబట్టి 2 ట్యాన్లు ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా ఇక్కడ కాట్ని ట్యాన్గా మారుస్తున్నాను. కాబట్టి 1 బై కాట్ ఆల్ఫా అంటే 1 బై ట్యాన్ ఆల్ఫా ఇక్కడ కాట్ బీటా అని ఉండిద్ది, కాట్ బీటా ఈక్వల్ టు ఏ బై బి tan ఆల్ఫా ఇంటూ 1 బై ట్యాన్ బీటా ఈక్వల్ టు ఏ బై బి. ఇప్పుడు బి నడు పంపిస్తున్నా అంటే క్రాస్ మల్టిప్లికేషన్ బి ఇంటూ tan ఆల్ఫా ఈక్వల్ టు ఏ ఇంటూ ట్యాన్ బీటా అంటే వాళ్ళు ప్రూవ్ చేయమన్నది మనకు వచ్చేసింది. ఓకే ఇప్పుడు ఏం లేదు, వాళ్ళు ఇది ఇచ్చారు దీన్ని ప్రూవ్ చేయమన్నారు. ఫస్ట్ ఇది తీసుకున్నాను నేను, కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ చేయాలి. ఈ సమ్ము చూడంగానే మనకి దాంట్లో క్వశ్చన్లో ఉండదు, మనం ఈ సమ్ము చూడంగానే అది గుర్తు రావాలి. అంటే కాంపోనెంట్ డివిడెండ్ రూల్ అంటే న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. సపోజ్ ఏ బై బి అని ఉందనుకోండి, న్యూమరేటర్ ఏంటిది ఏ, డినామినేటర్ బి, ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి. కాబట్టి ఇక్కడ కూడా అలానే చేయాలి, న్యూమరేటర్ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా, డినామినేటర్ సైన్ ఆల్ఫా మైనస్ బీటా. అంటే కాంపోనెంట్ డివిడెండ్ రూల్ అంటే ఇట్లా సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై సైన్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఇది న్యూమరేటర్ ఏ ప్లస్ బి, డినామినేటర్ ఏ మైనస్ బి, అంటే న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి మైనస్ ఏ మైనస్ బి. ఇక్కడ మనకి సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి అనే ఫామ్లో ఉంది, ఈ ఫామ్లో అంటే 2 sin ఏ కాస్ బి అలా రాసా. కింద డినామినేటర్ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా మైనస్ బీటా అంటే 2 cos ఏ కాస్ బి అలా ఫామ్లో రాసేసాం. ఇక మనకి బీబీ క్యాన్సిల్ అయిపోయి ఏ ఎస్ఏ 2a మైనస్ ఇంటూ ఏ మైనస్ ఏ మైనస్ ఇంటూ ప్లస్ బి ప్లస్ బి. ఇక్కడ మనకి 2 క్యాన్సిల్ అయిపోతాయి, అంటే సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా కాస్ బీటా బై సైన్ బీటా రాసాయి ఈక్వల్ టు 2a బై బి ప్లస్ బి అంతా 2b, 2 క్యాన్సిల్ అయిపోతాయి, tan ఆల్ఫా ప్లస్ కాట్ బీటా ఈక్వల్ టు ఏ బై బి. ఇక్కడ వెనకాల ఉన్నదే ఇక్కడ రాశాను, tan ఆల్ఫా ఇక్కడ కాట్ బీటా అని 1 బై ట్యాన్ బీటాగా రాశా, ఎందుకంటే వాళ్ళు ప్రూవ్ చేయమన్నది ఇది, అంటే 2 ట్యాన్లో ఉంది కాబట్టి మనం అందుకని చెప్పి కాట్ని ట్యాన్లో మార్చా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేశా, బి ఇంటూ ట్యాన్ ఆల్ఫా ట్యాన్ బీటా వెళ్తే ఏ ఇంటూ ట్యాన్ బీటా, అంటే వాళ్ళు ప్రూవ్ చేయమని అది వచ్చేసింది మనకి. ఓకే ఇప్పుడు మనం 8th సమ్ చూద్దాం సొల్యూషన్. ఇప్పుడు మనం వాళ్ళు ఏ హింట్ ఏమి ఇవ్వలేదు, దీన్ని తీసుకొని దీన్ని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ సొల్యూషన్ చేద్దాం మనం. అంటే వాళ్ళు ఏమి ఇచ్చారు, ఇదేగా ఇచ్చింది, tan ఏ ప్లస్ కాట్ ఏ ఈక్వల్ టు 2 cosecant 2a, అంటే దీన్ని ఇచ్చేసి దీన్ని ప్రూవ్ చేయమన్నారు కాబట్టి ఎల్హెచ్ఎస్ ఇది, కాబట్టి ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను నేను. అంటే
ఎల్హెచ్ఎస్ అంటే tan a ప్లస్ cot a. అంటే tan aని మనం ఎలా రాయొచ్చు, sin a బై cos aగా రాయొచ్చుగా, ప్లస్ cot aని cos a బై sin aగా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. sin a ఇంటూ sin a sin స్క్వేర్ a ప్లస్ cos a ఇంటూ cos a cos స్క్వేర్ a బై cos a ఇంటూ sin a cos a ఇంటూ sin a. ఓకే, ఇప్పుడు sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a అంటే 1 బై cos a ఇంటూ cos sin a. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ డినామినేటర్ ఉంది cos a sin aని 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా దీన్ని మళ్ళీ. ఎట్లా అంటే 2 ఇంటూ cos a sin a బై 2 అంటే 2తో మల్టిప్లై చేసా డివైడ్ చేసా. 1 ఉంది కాబట్టి 1 బై ఈ cos a sin aని 2 ఇంటూ cos a sin a బై 2 రాసా. అంటే 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసా. ఇక్కడ రాస్తున్నా మల్టిప్లై విత్ ఓకే, ఇట్లా అర్థం కాకపోతే వేరే విధంగా చెప్తాను. సేమ్ అట్లానే అంటే మల్టిప్లై విత్ 2 ఆన్ బోత్ సైడ్స్, అంటే 2తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేయాలని. అంటే మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 ఆన్ బోత్ సైడ్స్, అంటే 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. అంటే 2 ఇంటూ 1 బై అంటే 2/2 అని అర్థం. cos a ఇంటూ sin a అంటే 2తో మల్టిప్లై చేస్తే డివైడ్ చేసా. ఓకే, 2 ఇంటూ 1 2 బై 2 cos a sin a ఈక్వల్ టు 2 బై 2 cos a sin a అంటే మనకి sin 2a. ఓకే, ఇక్కడ మనకి 1/sin, ఇప్పుడు మనకి 2 ఇంటూ 1/sin 2a అని రాసుకోవచ్చు కదా దీన్ని. 2 ఇంటూ 1 2/sin 2a వచ్చేది మనకి. కాబట్టి 2 ఇంటూ 1/sin 2a అంటే cosecant 2a. ఓకేనా, cosecant 2a ఇది మనకు ఆన్సర్. అంటే వాళ్ళు ప్రూవ్ చేయమని అది వచ్చేసింది. 2 cosecant 2a 2 cosecant 2a. ఏం లేదు, ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి. tan aని sin a బై cos a, cot aని cos a బై sin a క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a బై cos a ఇంటూ sin a అంటే sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a అంటే 1 బై cos a ఇంటూ sin a. ఇక మనకి దీన్ని 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా. అంటే 2/2 ఇంటూ 1 బై cos a sin a 2 బై 2 cos a sin a. ఈ సమ్ము చూడగానే మనకి అలా గుర్తు రావాలి. ఓకే, 2 ఇంటూ 1 2 బై 2 ఇంటూ cos a sin a 2 బై 2 cos a sin a అంటే sin 2a మనకి ఫార్ములా అది. ఓకేనా, 2 ఇంటూ 1 బై దీన్ని 1/sin 2aగా రాయొచ్చుగా. 2 ఇంటూ 1/sin 2a అంటే 2 ఇంటూ 1 2/sin 2a అనే అయ్యిద్ది. పైదే ఉందో అదే వచ్చింది ఇక్కడ మనకి. కాబట్టి 1/sin 2a అంటే cosecant 2a అంటే 2 ఇంటూ cosecant 2a. వాళ్ళు ప్రూవ్ చేయమని అది వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ వన్ చేద్దాం మనం. సెకండ్ వన్ కూడా సేమ్ అంతే, ఏం లేదు. అది cot a మైనస్ tan a ఈక్వల్ టు 2 cot 2a. ఇదిగో చూడండి, ఇది సెకండ్ వన్ మనకి సొల్యూషన్. ఎల్హెచ్ఎస్ తీసుకోవాలి మనం. ఎల్హెచ్ఎస్ ఏంటిది, cot a మైనస్ tan a. ఇప్పుడు cot aని ఎలా రాసుకుంటాం, sin a బై cos a మైనస్ tan aని సారీ cot aని ఎలా రాసుకుంటాం మనం, cos a బై sin aగా రాసుకుంటాం. ఓకేనా, cot అంటే cos a బై sin a, tan అంటే sin a బై cos a, sin a బై cos a. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. cos a ఇంటూ cos a cos స్క్వేర్ a మైనస్ sin a ఇంటూ sin a sin స్క్వేర్ a బై sin a ఇంటూ cos a sin a ఇంటూ cos a. ఓకే,
ఇక్కడ మనకి కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఫార్ములా ఏంటంటే కాస్ 2a ఫార్ములా అది మనకి. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే కాస్ 2a బై సైన్ ఏ ఇంటూ కాస్ ఏ ఈక్వల్ టు పెడుతున్నా సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఇక్కడ మనం దీన్ని కూడా మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 అని రాయాలి. మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 అంటే 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. 2తో మల్టిప్లై అండ్ 2 ఇంటూ డివైడ్ అంటే బై 2 కాస్ 2a బై సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఇక్కడ మనకి 2 ఇంటూ కాస్ 2a బై 2 కాస్ 2a బై 2 ఇంటూ సైన్ ఏ కాస్ ఏ రాయాలి. 2 ఇంటూ సైన్ ఏ కాస్ ఏ. ఓకే, 2 కాస్ 2a బై 2 సైన్ ఏ కాస్ ఏ అంటే సైన్ 2a మనకి తెలుసు. ఓకే, 2 ఇంటూ కాస్ 2a బై సైన్ 2a అంటే కాట్ 2a. ఓకేనా, మనకు తెలుసు. అంటే అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. సైన్ టీటా బై కాస్ టీటా అంటే మనకి ఫార్ములా ట్యాన్ టీటా. కాస్ టీటా బై సైన్ టీటా అంటే కాట్ టీటా. ఇది మనకి ఫార్ములా. ఓకేనా, ఓకేనా, ఏం లేదు. మనకి ఇది ఇచ్చారు అంటే మనకి ఇది ఇచ్చారు, ఇది ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఇది తీసుకుంటే ఎల్హెచ్ఎస్ అని పెట్టి కాట్ ఏని కాస్ ఏ బై సైన్ ఏ, ట్యాన్ ఏని సైన్ ఏ బై కాస్ ఏ క్రాస్ మల్టిప్లికేషన్ చేసా. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే ఇది ఫార్ములా కాస్ 2a డైరెక్ట్ ఫార్ములా ఇది బై సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఇప్పుడు ఇందాకలాగే మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 అని రాయాలి. అంటే 2 ఇంటూ బై 2. ఓకే, అంటే 2 మల్టిప్లై అంటే 2 ఇంటూ డివైడ్ అంటే బై 2 ఇంటూ ఇది రాసేస్తున్నా కాస్ 2a బై సైన్ ఏ కాస్ ఏ. అంటే 2 కాస్ 2a బై 2 సైన్ ఏ కాస్ ఏ. 2 కాస్ 2a బై 2 సైన్ ఏ కాస్ ఏ అంటే సైన్ 2a. ఇక్కడ మనకి 2 ఇంటూ కాస్ 2a బై సైన్ 2a అంటే కాట్ 2a. ఇక్కడ కొంచెం 2 కాట్ 2a 2 కాట్ 2a అంటే ప్రూవ్ అయిపోయింది మనకి ఈరోజు. 2 కాట్ 2a అంటే ఇది ప్రూవ్ అయిపోయింది మనకి. ఓకే.